ఈ రోజు వీడియో వచ్చేసి మా విలేజ్ డాన్ అందరూ తప్పక చూడండి. ఈ రోజు వచ్చేసి వీడియో చాలా క్రేజీగా ఉంది కాబట్టి అందరూ తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా మంచి వీడియో, డోంట్ మిస్. నా బండి ఎడతకపోయా వీనే పెట్టిపోయిన చాబీ తీయకపోలే సెట్. అందుగా ఏమైందిరా ఆగమన్నావు? నేను పొలం కాడికి పోయి నిన్న బండి కూడా ఎత్తుకపోయారు. నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చా. పోలీస్ స్టేషన్ ఎందుకురా? మనోడు ఉన్నాడు కదాను, ఆడి దగ్గర పోదాం ఒకసారి సంప్రదించమని. సరే మరి పోదాం, ఒకసారి చూద్దాం. ఆడ కాకపోతే తర్వాత పోలీస్ స్టేషన్ పోదాం మనం. సరే సరే మరి పోదాం. నడు. అరే గిడ షెడ్ ఆరేసినట్టు షెడ్ ఎడుకేంద్రా వాళ్ళన్న చూసిరాను షెడ్డి అన్నగడ షెడ్ ఆరేసిన చూసిరాను. వాళ్ళు ఎత్తుకపోయారు మీరు? చూడలేము. వాళ్ళు ఎత్తుకపోయారేమో ఆడ షెడ్ ఆరేసిన. అదే మనోడు ఉంటాయి కదా డాను, అతని తీసుకపో తెలుస్తుంది. సరే అన్న. నా ఫోన్ ఎటుపోయిందిరా? చెరువు ఇస్తానికి వచ్చి నా ఫోన్ ఎటుపోయింది? ఎవరు తీసుకపోయింది నా ఫోను? దాని దగ్గరికి వెళ్తావు, ఫోన్ ఎవరి దగ్గర ఉంది చూద్దాం. ఏమైందిరా గిట్లా వచ్చినావు? నాది ఒకటి పోయింది. ఏం పోయిందిరా? ఒకటి పోయింది, లెంకియాల. అసలు మా అన్నతో అయితే రా లెంకిచ్చుడు. రాని మరి. ఓకే శేఖరను అన్నా నాది ఒకటి పోయింది, లెంకియాల. మా తమ్ముడే చూడలేవా అన్న? నువ్వు వస్తే పంచాయతీ దిగుతావు. ఇది నేనే రావాలా? ఏమని చెప్పు. నాది ఒకటి పోయింది, లెంకియాల. నాది ఒకటి పోయింది, లెంకియాల. ఏమైంది? చెడ్డి విండేసుకొని ఆరేసుకున్నా. ఆరేసుకొని ఇటు బయటకు వచ్చిన ఆరుతుందని చెప్పేసి పోయి చూసే వరకు చెడ్డి లేదు. కొత్త చెడ్డి కొనుక్కో. అది కొత్త చెడ్డి అని పిండి ఆరేసిన. చెడ్డి గురించి అవరా? చెడ్డి గురించి అవరా నువ్వు? అన్న నాకు తెలియదు, ఆడు చెప్పలేడు. చెడ్డీలకు బలవరా నేను. అన్న కంపల్సరీ చెడ్డి లెంకి, అది నాకు కలిసి వచ్చిన చెడ్డి. అది బాబు లెంకి తప్పరా నీ షెడ్యూల్ ఈ షెడ్యూల్ నాటలు పడుతుంది నాకు అర్థం కాదు. అన్న ఇద్దరు వ్యక్తులు బయట ఉన్నారు అన్న. 2 రోజులు నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. ఎందుకు? దేని గురించి? ఆలయం సమస్యలు ఉన్నాయట. 2 పంచాయతీ ఉన్నాయట అన్న. అంటే చెడ్డి పంచాయతా మళ్ళీ బనీ పంచాయతీ గుడి లెక్క? లేదన్న, అది వేరే అన్న. లేదన్న, చెడ్డి బని లంగాలు పంచదు మన దగ్గర తీసుకురావద్దని చెప్పాను నిన్న. చెడ్డి గురించి చెప్పినా నీ చెడ్డి కలుగుతుంది. ఇంతకు చెడ్లు ఎక్కినట్టే అన్న. చూద్దాం అప్పుడు. సరే మరి అన్న, ఇది రమ్మని ఫోన్ చేయి మాట్లాడు. ఓకే అన్న. హలో అన్న రమ్మంటుండు, మీ అపాయింట్మెంట్ ఇచ్చిండు అన్న. అన్న రమ్మంటుండండి త్వరగా. ఓకే ఇప్పుడే. ఏం కదా మనోడు ఇప్పుడే చెప్పిండు మరి ఇద్దరు వస్తుంది. ఏమైంది? లేదే, మనోడిది బండి పోయింది, బాగా పరేషాన్ ఉన్నాడు. ఎప్పుడు పోయింది? ఇంత ముందు నేను పొలం కడుక్కొని ఉంటే అక్కడ చాబీ పెట్టుడే తప్ప అయిపోయింది. వాడు వచ్చింది, వాడు ఎత్తుకపోయినదే. చాబీ ఎట్లా? ఆయన బండికి ఎట్టుంటే బండికి పెడతావురా? తెలియదు ఏదో నువ్వు మనోడివి కొద్దిగా బాగా బాధలలో ఉన్నాడు, కొద్దిగా లెంగి పెట్టు. ఏం తెలియదు బాబు, దొంగడు తల చేసినాక ఉంటారా బండి? మర్చిపోయిండు. పొలం దగ్గరనే కదా పోయేస్తా అంటారు అనుకున్నా. చేతులు కట్టుకోర్రా, చేతులు కట్టుకోర్రి. అన్న దగ్గరకు వచ్చినా పెట్టుండాలరా. అన్న బాగా కొడుతుంది. అరే అన్నకి ఎదురెత్తావురా మళ్ళా? అరే అన్న అన్న చూడే కొత్తలు మనకు తెలియదు ఎందుకు కొద్దిగా ఎట్లానే చేసి ఇంత ముందు చెడ్డి కావాలని ఉంటే వచ్చిండు. చలో అది రీజనబుల్ లేదు, కొంచెం రీజనబుల్ బైక్ కొత్త బండి. మళ్ళీ ఈ అత్తగారు కట్నం పెట్టింది మొత్తం బండి. కొంచెం సర్చ్ డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్ పోతా అన్నాడు మావాడు. ఏ పోలీస్? లోకల్ డాన్ నెంబర్ ప్లేట్ ఉన్నదా అన్న? ఖచ్చితంగా ఎట్లనే చేసి బండి లెంకాల. ఏ లెంకుడే? అరే ఇది మనోడు దొరికొచ్చిన కాబట్టి ఆడు కూడా మనోడే. సాయంత్రం వరకు బండి అడిగి ఉండాలి. ఓకే డన్. ఏమంటున్నా? ఓకే డన్. సరే అన్న మరి ఏమన్నా? అరే అన్నకి ఇచ్చడంత పెద్ద బాబు
అమౌంట్ తీసుకోడు, పెద్ద గిఫ్ట్ కావాలి అన్నకు. ఏది ఇచ్చినా సర్ప్రైజ్ ఉండాలి అంతే. సరే మరి సాయంత్రం మీ ఇంటికి ఉంటుంది బండి మామూలు లింక్. సరేనా? ఓకే. రే నాకు సిటీలో చిన్న పని ఉన్నది, మీరు చూసుకొని వస్తా. జాగ్రత్త. సరేనా? నమస్తే అన్న. నమస్తే. నా ఫోన్ పోయింది ఇప్పుడు. నిన్న చెరుకట అక్కడ కూర్చున్నాం, ఎవరు ఎత్తుకపోయింది. అరే అశోక్ గా అన్న లేడు కాబట్టి అతను 10 లక్షలు కూడా ఫోన్ అంటుండు. 10,000 డిమాండ్ చేద్దాం, సరే 5,000 తీసుకుందాం. సరే మన అన్న ఫోను అన్ననే లేనుకోలేడు, ఇతని ఫోన్ మనం హ్యాండిల్ చేసి 5,000 తీసుకుందాము. అన్నకు తెలియదు మరి. అన్నకు తెలియదురా? నాకు ఎట్లా వెళ్తుంది? అన్న ఉంటేనా? అన్న ఉంటే ఇక్కడ తెలుస్తుంది. అన్న లేడనప్పుడు మనం సీసీ కెమెరా కూడా లేవు. సీసీ కెమెరా డ్యామేజ్ అయినా మనకి తెలుసు, అన్నకు తెలియదు కదా. మేము లెగ్గిస్తారా? ఖర్చు అవుతుంది మరి. ఎంత దాకా? 10,000 నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుంది. సరే నేను ఇస్తా, లెగ్గిస్తారా మరి? సాయంత్రం వరకు నీ చేతులు ఉంటుంది పో. సరే అనుకో. అరే అన్న కూర్చోలేదు చూడరా. సిటీలో ఏం ట్రాఫిక్ రా. ఏమైనా వచ్చినా పోయినాక మళ్ళీ పంచాయతీ ఫోన్ రాలేదు కానీ రాలేదా? మరి కంప్లైంట్లు వచ్చినాయి కదా, మీరు ఒకసారి మొత్తం సెర్చ్ చేసి మనకు వచ్చిన కంప్లైంట్ అన్ని సాల్వ్ చేయాలి సాయంత్రం వరకు. సరే మరి కంప్లైంట్ వచ్చినాయి కదా, పోయి వెతికిచ్చి వాళ్ళకి ఇస్తే పోకు కదా. చలో మరి. సరే అన్న. అరే బండి ఇన్నే ఉన్నదట ఇదే ఏరియాలో, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరేనా? మంచిగా ఎత్తుకోరి. అరే ఫోన్ వస్తున్నట్టున్నది. అరే ఫోన్ చెప్తారు. వస్తున్నాం. సరే ఓకే. అన్నా ఎక్కడున్నావు? ఇక్కడికి జల్దీ రా. ఫాస్ట్ క్లిక్. జల్దీ. అన్నీ దొరికినాయి, బండి గిట్ల అన్నీ దొరికినాయి. జల్దీ రా. సరే జల్దీ. ముందు పోనీ రా నువ్వు. పోనీ ఉండవు, మా అన్న వచ్చినాకుండ్రా. మా అన్న వచ్చినాక నీ పని అవుతుంది. అన్నకు ఫోన్ చేసినా వినే ఉండదు. అరే నువ్వు ఉండరా, అన్న వచ్చింది దొంగ అన్నాడు. దొంగ అక్కడ ఉన్నాడు. ఒక ఫస్ట్ సామాన్ వాళ్ళకి ఫోన్ చేయు. వాళ్ళు రాని వాళ్ళు వచ్చాక పోయి పట్టుకుందాం. రెడీ ఫస్ట్ ఫోన్ చేయాలి. హలో, ఈ సామాన్ దొరికినాయి, ఇక్కడికి రండి జల్దీ. ఓకే. చూద్దాం. అదే అన్న దొరికినా దొరికింది. బండి నీ షెడ్ ఇన్నే ఉన్నాయి, మీకు ఇప్పించా. ఈ షెడ్ దొరికి నీకు బండి దొరికింది. చూద్దాం. లేవడిపోరా. అన్నా ఈ ఓడో కాదు, మీ తమ్ముడేనే.
అరే అశోక్ ఫోన్ తీసుకున్నావుగా? తీసుకున్నా, అన్నకు తెలియద్దు, సేరింది తీసుకుందాం. అంతే మరి. అన్నకు తమ్ముడే దొంగ అయినప్పుడు మనం తీసుకుంటే అలా తప్పేముంది. ఎత్తే గుడిసే పీకెత్తోడు తీసుకుంటే అయిపోయి. మరి ఓకే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ ఎక్స్పెరిమెంట్. లైక్ చేయండి, వారు లైక్ చేయండి, ఏదైనా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి.